2025 మే 8వ తేదీ మనకేమో ఏకాదశి, పాకిస్తాన్లో దీపావళి, మన బాంబులతో వాళ్ళ దీపావళి, వాళ్ళ ఊర్లు, వాళ్ళ కొంపలో, వాళ్ళ తీవ్రవాద శిబిరాలు, వాళ్ళ సైనిక శిబిరాలు అన్నీ, వాళ్ళ స్టేడియాలు, వాళ్ళ స్టూడియోలు అన్నీ తగలబడుతున్నాయి. ఎందుకంటే ఒక వీడియో చూడడం జరిగింది ఇందాక. వాడు సారీ మై ఆప్కో సబీ ఫర్ ఆల్ ఇండియన్ వీఆర్ సెయింగ్ సారీ అంటే ఆ కింద కామెంట్లో నో వాల్యూ ఫర్ యువర్ సారీ అని వచ్చింది. ఎందుకంటే పాకిస్తాన్ అనేటువంటి పాపిష్టి దేశం పుట్టినప్పటి నుంచి ఇప్పటికీ 1 కోటి మంది పైన హిందువుల్ని చంపేశారు, ఇంకా చంపుతూనే ఉన్నారు. కాబట్టి ఎవడైనా సెక్యులర్ కుక్క అనే పేరుతో ఇండియాలో ఎవడైనా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే వాడెవడైనా తీసుకెళ్ళి లోపల వేసేయాలి వాడిని. ఎందుకంటే నువ్వు ఏ దేశాన్ని ప్రేమిస్తున్నావో ఆ దేశంలో ఉండు, లేదా నువ్వు ఏ దేశంలో ఉంటున్నావో ఆ దేశాన్ని ప్రేమించు. కానీ తినేది ఇంటి చెప్పారు కదా మన పవన్ కళ్యాణ్, మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యంగా ఒక మాట చెప్పారు. జర్నలిస్టులు అడుగుతున్నప్పుడు ఒక వర్గం ఏంటి, ఫస్ట్ కరెక్ట్ యువర్ సెల్ఫ్ అని చెప్పారు. కాబట్టి స్పష్టంగా మాట్లాడండి. స్పష్టమైన విధానంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ దేశం ఇప్పుడు ప్రపంచంలో తలెత్తుతుంది. చివరికి ఖతార్ లాంటి ముస్లిం దేశాలు కూడా ఖతర్నాక్ పాకిస్తాన్కి సపోర్ట్ చేయట్లే, మనకే చేస్తున్నాయి. అది మన దౌత్య విజయం. భారత్ మాతాకి. భరతమాత నుదుట సింధూరం, కాశ్మీరం మనం బాల్యం నుంచి పాడుకున్నాం. ఆ సింధూరాన్ని చెరిపేయడానికి తీవ్రవాదులు పహల్గావ్లో ప్రయత్నం చేశారు. హిందువులు భయపెట్టడానికి, రాబోయే అమర్నాథ్ యాత్ర జరగకుండా చేయడానికి, దేశంలో హిందువుల పట్ల హిందువులకే విభేదాలు కల్పించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ 27 మంది వారు బలిదానం చేసి మనందరికీ ఒక స్ఫూర్తిని, ఒక మార్గాన్ని ఇచ్చి వెళ్ళారు. ఆ యొక్క బలిదానం వ్యర్థం కాకూడదంటే మనం ఇక్కడ ఉన్న హిందువులు, దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎవరి దగ్గర కొనాలి, ఎవరి దగ్గర తినాలి, ఎవరిని మనం విశ్వసించాలి, ఎటువైపు మనం ఉండాలి అనేది మనం ఆలోచించుకోవాలి, నిర్ణయించుకోవాలి. భారత్ అఖండంగా ఉండాలి అంటే హిందువులు ఐక్యంగా ఉండాలి, ఏకతాటి మీద రావాలి. కులం ఏదైనా, ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా, స్థాయి ఏదైనా హిందువులు ఒక్కటిగా ఉంటేనే భారత్ ఒక్కటిగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, భారత్ ఐక్యత దేని మీద ఆధారపడింది? హిందువుల ఐక్యత మీదే ఆధారపడింది. అందుకని ఒక్క నినాదం అందరూ గుర్తుపెట్టుకోండి, చక్కగా చెప్పండి. బలమైన హిందువులు మాత్రమే భారత్ను రక్షించగలరు. బలమైన హిందువులు మాత్రమే బలమైన హిందువులు మాత్రమే బలమైన హిందువులు మాత్రమే ఇది గుర్తుపెట్టుకుని మనం కొనేటప్పుడు, వినేటప్పుడు, తినేటప్పుడు, కనేటప్పుడు ఖచ్చితంగా దేశభక్తితో మనం వ్యవహరించాలి, దేశం కోసం ఆలోచించాలి. అలాగే మనం ఈ రోజున ఇన్ని దేశాలు మనకి సపోర్ట్ చేస్తూ మనకు వచ్చినటువంటి కష్టంలో పాలు పంచుకోవడానికి కారణం ఏంటి? దౌత్యమెరిగినటువంటి బలమైనటువంటి హిందువు దేశాన్ని పరిపాలించేటువంటి గొప్ప స్థాయిలో ప్రధానమంత్రిగా ఉండడం వలన. అందుకని మనం ఇప్పుడు ఈ విజయవాడలో చేసిన ర్యాలీ యొక్క ఉద్దేశం కూడా మనం ఇక్కడ వ్యక్తం చేశాం. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసినటువంటి సైనిక బలగాలకు మా యొక్క వందనం, అభివందనం. అలాగే ఈ దేశ ధర్మాలను ప్రతి క్షణం అనుక్షణం కాపాడుతున్నటువంటి భారత ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారికి మా యొక్క ధన్యవాదాలు. కాబట్టి భారత్ అఖండంగా ఉండాలంటే మనం అందరం కూడా సంతోషంగా, సుఖంగా మన జీవితాలు గడపాలంటే హిందువులు ఐక్యంగా ఉండాలి. కొనేటప్పుడు, తినేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని కొనాలి. ఎందుకు అంటే వాడు చంపేటప్పుడు నువ్వెవరో కన్ఫర్మ్ చేసుకుని చంపాడు. నువ్వు రెడ్డివా, కమ్మవా, కాపువా, శెట్టివా, శాస్త్రివా అని నిన్ను అడగలేదు. నువ్వు దళితుడివా, ఎస్సీవా, ఎస్టీవా ఇలా అడిగి నిన్ను చంపలే. నువ్వు హిందూ అయితే నిన్ను చంపాడు. కాబట్టి నిన్ను చంపే ముందు నువ్వెవరు అని అడిగిన వాడు ఉన్నప్పుడు నువ్వు కొనేటప్పుడు వాడెవడో నువ్వు అడగవా? వాడు ఉమ్మేస్తున్నాడు, వాడు ఉచ్చబోస్తున్నాడు, అవన్నీ మనకి ఎన్నో రుజువులు ఉన్నాయి. కాబట్టి అన్నీ ఒకటే అనే అబద్ధాలు చెప్పకుండా మన దేహాన్ని రక్షించుకుంటూ, మన ధర్మాన్ని రక్షించుకుంటూ, మన దేశాన్ని రక్షించుకుందాం. ఆపరేషన్ సింధూర్ అద్భుతంగా మొదలుపెట్టారు.
అద్భుతంగా దాని ముగింపు ఉంటుంది. ఎందుకంటే తెగింపు కలిగినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఒక మోడీ గారు కావచ్చు, ఒక అమిత్ షా కావచ్చు, ఒక అజిత్ దోవల్ కావచ్చు, ఒక రవిశంకర్ కావచ్చు, జైశంకర్ కావచ్చు. కాబట్టి మనకి భరతమాత యొక్క సింధూరాన్ని చెరపాలనుకున్న జీవితాలు చెరిగిపోతాయి. నువ్వు నీళ్ళు ఆపేస్తే మేము రక్తాన్ని పారిస్తామన్నాడు వాడు మసూద్ గారు, మసి అయిపోయాడు. కాబట్టి మా జర్నలిస్ట్ కూడా ఆనందంగా నవ్వుతున్నాడు. సో కాబట్టి ఎవడైనా సరే ఎవరితో పెట్టుకోకూడదు వాళ్ళతో పెట్టుకుంటున్నారు. ఇదివరకు అట్లా చవటలేరు. ఒక విషయం కూడా మీ దృష్టికి తీసుకురావాలి. మన ప్రతిపక్ష పార్టీ కేంద్రంలో ఒకటి ఉంది. వాళ్ళు చాలా ఏడుస్తూ చాలా బాధతో వాళ్ళ బంధువులు కోల్పోయిన బాధలో, మరి వాళ్ళ బంధువులు కాలే కదండి, జోక్ కాదు, మీరు సరదాగా అనుకుంటున్నారేమో. మీరు కావాలితే 89లో ఒక మాజీ ప్రధానమంత్రి చనిపోతే అతను శవం దగ్గర ఇలా నిలబడి కలమా పఠించారు. 84లో ప్రధానమంత్రి చనిపోతే అప్పుడు కలమా పఠించారు. దాన్ని బట్టి వాళ్ళు ఎంత గొప్ప గోత్రీకులో, దత్తాత్రేయ గోత్రీకులో, మా చెత్తాత్రేయో మాకు అర్థమైపోతుంది. కాబట్టి మనం కళ్ళు తెరవాలి. మనం భ్రమల్లో ఉన్నాం. అన్నీ ఒకటే కదండి. టెర్రరిస్టులు చాలా పక్కాగా ఉన్నారు. ఆ టెర్రరిస్టుని సపోర్ట్ చేసేవాళ్ళు పక్కాగా ఉన్నారు. అలాగే మీరు గమనించండి, నిన్న మొన్న ఈ 4-5 రోజుల్లో రోడ్డు మీద పాకిస్తాన్ జెండా వేస్తే ఆ జాతి వాళ్ళు తొక్కకుండా వెళ్ళిపోవడం, దా స్టిక్కర్ పీకేయడం, ఆ జెండాలు ఎత్తిపోవడం కాదు. ఈ దేశ జెండాకి నువ్వు శాల్యూట్ చేయవు, ఇక్కడే తింటావు, ఇక్కడే ఉంటావు. వెరీ గుడ్. ఈ జెండాకి శాల్యూట్ చేసేవాడు మాత్రమే ఈ దేశంలో ఉండాలి. అందుకే మనం ఒక నినాదం ఇస్తున్నాం ఎప్పటి నుంచో. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. ఈ దేశంలో ఉండాలంటే, ఈ దేశంలో ఉండాలంటే, ఈ దేశంలో ఉండాలంటే జై శ్రీరామ్. ఆపరేషన్ సింధూర్ కి, ఆపరేషన్ సింధూర్ కి, ఆపరేషన్ సింధూర్ కి జై శ్రీరామ్. पाकिस्तान खबरदार, 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 भारत माता के डाउन डाउन, पाकिस्तान डाउन डाउन, पाकिस्तान खबरदार, खबरदार, पाकिस्तान खबरदार, 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 पाकिस्तान खबरदार, डाउन डाउन, पाकिस्तान डाउन डाउन, पाकिस्तान खबरदार, 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 पाकिस्तान खबरदार. वंदे वंदे मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम. ఆపరేషన్ సింధూర్ जय हो, जय हो ऑपरेशन सिंदूर, जय हो, जय हो मातरम, जय हो ऑपरेशन सिंदूर. జై హో అంటాను. ఆపరేషన్ సింధూర్ జై హో, జై హో, జై హో, జై హో, జై హో, ऑपरेशन सिंदूर जय हो, 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 జై హో, జై హో, ऑपरेशन सिंदूर जय हो. భారత్ మాతా కీ జై శ్రీరామ్. అసలు మనం ఇంత ఆరాటపడేది, పోరాటం చేసేది వీళ్ళ భవిష్యత్తు కోసమేగా. ఈరోజు ఏకాదశి మేము తినకూడదు కానీ మీరు తింటారుగా, మీకు హక్కు ఉందిగా. మాకు హక్కు లేదు. మరి ఇవాళ ఏకాదశి మేము తినకూడదు, మీరు తినచ్చు. మాకు ఉపవాసం తీసుకోండి. చంద్రికమ్మ, ఇంకెవరో పుష్కల్ బలి పేరురా, పేరే రేర్ నేమ్ కదా, చాలా రేర్, యూనిక్ నేమ్. చాలా చిన్నప్పుడు అయ్యప్ప పండుగ పూర్ణ పుష్కలాంబా సమేత గురుగారు ఆపరేషన్ సక్సెస్. మీకు ఎప్పుడు మేము సపోర్ట్ ఉంటాం సార్. ఈగ కూడా వాళ్ళేమో. నన్ను కార్డు తీసుకున్న వాళ్ళు మళ్ళీ అడగండి, జేబులో ఉంది.
మీరేంటి మనోడు చంద్రుడు ఇచ్చే మీ నాకు ఇచ్చే నేను ఉపవాసం కదా